నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, అరెస్ట్ల పర్వం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొన్న అరెస్ట్ అవును పిలిచారు. 9 గంటలకే నోటీస్ ఇచ్చి పొద్దున 11 గంటలకే హాజరు కావాలని చెప్పి మాట్లాడారు. ఈరోజు కూడా కేటీఆర్ని కూడా పిలిచిన పరిస్థితి. అంటే ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధమైన వ్యవహారాలు చేస్తున్నారు అనుకోవచ్చు సార్? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాయి 2 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా నోటీసులు, డ్రామాలు, డైవర్షన్లు, డిస్ట్రాక్షన్లు, బూతులు తప్ప ఇంతవరకు ప్రజలకు చేసిందేం లేదు. చేసిందేం లేక చెప్పుకోవడానికి ఏం లేక ఏదైతే చేస్తా అని ఎన్నికలలో హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల మీద మా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు. ఏవైతే అక్రమాలను రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నారో ఆ రేవంత్ రెడ్డి అక్రమాలను బయట పెడుతున్న క్రమంలో ఎక్కడ ప్రజలు ఏదో అయిపోతుంది అనేసి డైవర్షన్ కార్యక్రమంలో నిన్న హరీష్ రావు అన్న గారిని, ఈరోజు కేటీఆర్ గారిని ఇద్దరిని నోటీసుల పేరుతోటి పిలవడం జరుగుతుంది. 2 ఏళ్ల నుంచి నోటీసులు, కేసులు అంటున్నాడు. కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతున్నా. 420 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చండి. మీ చేతిలో ప్రజలు సర్కారును పెట్టిర్రు. మీరు సర్కస్ కంపెనీని నడపకండి. ఇక్కడ మీ కుట్రలు, మీ కుంభకోణాలు, మీ కాంట్రాక్టులల్లో ఏవైతే లొల్లీలు అవుతున్నాయో అవన్నీ డైవర్ట్ కావడానికి మాత్రమే ఇదంతా తతంగం నడుస్తున్నది. అంతే తప్ప మా నాయకులు క్లీన్ చీట్ ఉన్న నాయకులు. పంది బురదలో బొర్రింది, ఓటుకు నోటు దొంగ. పట్టపగలు ఆ డబ్బు సంచులతోటి దొరికిన దొంగ ఆ పంది బురదల బొల్లి ఆ బురదను బయటికి వచ్చి అందరికీ ఉదురుద్దామని చూస్తున్నది. ప్రజలంతా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి బూటకపు నాటకాలను త్వరలోనే తెరలేపుతారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా ఫోన్ ట్యాప్స్ ఇన్నది, భార్యాభర్తల ఫోన్ ట్యాప్లు కూడా ఇన్నది, అంత నీచానికి పాల్పడింది బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు సాగదీస్తారు. మొగిల్ రేకులు సీరియల్ అయిపోయింది, ఇంకొక కార్తీక దీపం సీరియల్ అయిపోయింది, ఇంకొకటి వంటలక్క సీరియల్ వచ్చేసింది ముందటికి. ఇప్పుడు ఇదే సాగదీత కార్యక్రమం. కానీ 2 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు? 2 ఏళ్ల నుంచి ఏమన్నా ఆధారాలు చూపించిండ్రా? ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టి పడేసింది పసలేని కేసు అని. ఆ పసలేని కేసును, పనికిమాలిన కేసును ముందటేసుకొని ఎన్నేళ్ళు ఈ డ్రామాలు ఆడతాడు? డ్రామా కంపెనీ రేవంత్ రెడ్డి ఏది దావోస్ కనిపోయాడు. దావోస్లా ఆయన బండారాలు బయటపడద్దనే ఉద్దేశంతో ఇక్కడ నాయని కుంభకోణంలో ఏదైతే బామ్మర్ది భాగోతం బయట పెట్టారో ఆ బయటపడ్డ భాగోతాన్ని ప్రజలు నమ్ముతారేమో అనేసి ఉద్దేశంగా ఏవైతే ఉన్నదో బట్టి గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇవన్నీ పంచాయతీలన్నీ బయటికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఇజ్జతి పోతుంది అనేసి ఇది డైవర్ట్ కావడానికి మాత్రమే మా నాయకుల మీద కేసులు వేయడము, కేసుల అంటే పోలీస్ స్టేషన్లకు పిలిపించుకోవడము, వాళ్ళను పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ కూసుండబెట్టుకోవడము, విచారణ పేరుతోటి టైంపాస్ చేస్తున్నారు తప్ప పాలనను ప్రజలను గాలికి వదిలేసారు. ఓన్లీ కేసుల పాలన, నోటీసుల పాలన జరుగుతుంది తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రులు కూడా చెప్పారు, కాంగ్రెస్లో కూడా ఇక్కడ పార్టీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా దానికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. ఆ ఇష్యూ కూడా ఎప్పుడు బయటకు రాని పరిస్థితి. ఎందుకు దీన్ని మాత్రం ఇంత హైలైట్ చేస్తున్నారు? చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రజల ఆదరణ తగ్గలేదు. ఇంకా తగ్గియాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి పెట్టాలి. కాబట్టి మొన్నటిదాకా ఈ ఫార్ములా లగచెర్ల రైతులది వచ్చినప్పుడు ఈ ఫార్ములా పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఒక రోజు కాళేశ్వరం అన్నారు, ఇంకొక రోజు హరీష్ అన్నను సిట్ దగ్గరికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇవాళ మళ్ళీ రామన్న గారిని పిలుస్తున్నారు. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ భయపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయినట్టుగా, కేసీఆర్ పని అయిపోయింది, అందరు జైల్లో కూర్చుంటారని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. అయ్యే పనేనా? బీఆర్ఎస్ పార్టీ ఖతమవుతుందా? బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ, ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. 2 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్న అవినీతి అక్రమాల దందాను బయట పెడుతూ నీకు ముచ్చమటలు పట్టిస్తున్న పార్టీ, నీ కాంగ్రెస్ను భూతాపితం చేసిన పార్టీ. దానికి భయపడతారా? దేనికి భయపడేది లేదు, ఎక్కడ భయపడేదే లేదు, తగ్గేదే లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెడతాడో పెట్టుకోనియండి, అన్నిటికీ ముందే ఉన్నాం మేము. ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసలు ఏం జరగబోతుంది? నెక్స్ట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు మళ్ళీ విచారణ పిలిచే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది తర్వాత మళ్ళీ రేపు ఇంకొక సీరియల్ ఇది నడుస్తూనే ఉంటుంది. డ్రామాలు రేవంత్ సర్కార్లా సర్కస్ కంపెనీ లెక్క ఈ డ్రామాలను నడిపిస్తూనే ఉంటాడు.